బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో స్థానిక మెయిన్ రోడ్డు కోటగుమ్మం సెంటర్ శివుడి బొమ్మ వద్ద మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్సీ సోము వీరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. అనంతరం బాణాసంచా వెలిగించారు. ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ మహారాష్ట్ర విజయంతో దేశంలో రాజకీయంగా పెనుమార్పులు రాబోతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ప్రజాదరణ మరోసారి ఈ ఎన్నికల ఫలితాల రూపంలో నిరూపితమైందన్నారు. బీజేపీ అతి విశ్వాసంతో వెళ్లకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కూడా ఎన్నికల ప్రచారం చేయించిందన్నారు. రానున్న రాష్ట్రాల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సహా అందరి నాయకులతోనూ ప్రచారం చేయిస్తారన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఏపీ అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. టీడీపీ ఎంపీలు ఏపీ అభివృద్ధి కోసం పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్ ఇంకా ప్రత్యేక హోదా అంటూ తన పార్టీ ఎంపీలకు చెప్పడం సరికాదు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని జగన్ దాన్ని ఇంకా పట్టుకుని వేలాడుతున్నారు. మతతత్వం ఎజెండా కారణంగానే ప్రియాంక గాంధీకి అంత మెజార్టీ వచ్చింది. రానున్న రోజుల్లో అయోధ్య లాంటి మరో జాతీయ అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకురాబోతుందన్నారు. బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, యనుమల రంగబాబు, కొరగంటి సతీష్, లలిత్ జైన్, నర్సిపల్లి హారిక, కాలేపు సాయిరాం, వీర వీరాంజనేయులు, బూర రామచంద్రరావు, పిల్లాడి రుద్రయ్య, చిరంజీవి వైష్ణవ్, హీరాచంద్ జైన్, కుమారి ఆజయ్, ఉమా, పొన్నల లక్ష్మి, సంతోషి, సరస్వతి, డి శర్మ, సంజయ్ మారుతి, రవికుమార్, ఎన్ సత్యనారాయణ, కొల్లాపు శ్రీను, అతిరం తదితరులు పాల్గొన్నారు. ఏపీ తప్పకుండా నేనేదైతే అభివృద్ధికి నాంది ఎన్నికల రిజల్ట్ అని చెప్పాను, అలానే ఈ ఫలితాలు ఏపీ అభివృద్ధికి కూడా మరింత దోహదపడతాయి. నిన్న ముఖ్యమంత్రి గారు పార్లమెంటు సభ్యుల స్థానంలో మాట్లాడుతూ మీరందరూ కూడా మరిన్ని నిధులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి, రైల్వేస్కి అలానే హైవేస్కి అలానే కొన్ని అంశాలను వారు ప్రస్తావించారు. ఇవన్నీ ఎందుకు చేయమన్నారు? వైసీపీ లాగా తప్పుడు ఆలోచనలు ఆయన ఎక్కడ నిర్మాణం చేయలేదు. ఇప్పటికీ వైసీపీ రాజకీయమైనటువంటి మనస్తత్వంతో ఆలోచన చేస్తుంది. ఏమనంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడదాం, అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పాచిపోయిన లడ్డు ఏది, ఇంకా మాట్లాడదాం ఉంటాడు ఆయన. వాళ్ళ పార్లమెంటు సభ్యుల మీటింగ్లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడదాం, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడదాం. మరి నీవు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి ఆలోచన కాదు. ఆయన క్యాపిటల్ అన్నాడు, విశాఖపట్నంలో క్యాపిటల్కి ఆయన బిల్డింగ్ కట్టుకున్నాడు, అది క్యాపిటలా? ఇవి తప్పుడు ఆలోచనతో రాజకీయాలు నడుపుతున్నారు. కానీ వాస్తవమైనటువంటి అభివృద్ధి అనేటువంటి పందాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు పెడుతుంది.